Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. ప్రాచీన దేశాలంటే ఇరాను, అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ దేశాలకు సంబంధించి మొదటిగా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనూ ఒకవైపున ఇక్కడ ట్రేడ్ మాల్ మొత్తం కూడా ఒకసారి కుదలైపోతున్న నేపథ్యంలో ఇప్పటికే పెట్రోలియం వాటి మీద కూడా భారీ ఎత్తున కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఒకవైపున ఖమ్మం జిల్లాకు సంబంధించి చాలా వరకు కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే మొత్తానికైతే అంతా కూడా వ్యవసాయం చాలా వరకు కూడా సుమారు ఒక 7 లక్షల పైగా కూడా ఒక వ్యవసాయానికి అనువుగా ఉన్నటువంటి భూములలో రైతులు సాగు చేసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మిర్చి ఇప్పుడు మార్కెట్కి వస్తున్న తరుణంలో ఈ మిర్చికి సంబంధించి ఇక్కడ నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్న నేపథ్యం అయితే ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా అలాంటిది ఇప్పుడు ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందా? యుద్ధ వాతావరణం సంబంధించి ఒక బయర్స్ కావచ్చు లేదా ట్రేడర్స్ కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు రాలేదానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగేందుకు మనతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు ఉన్నారు. మనం మాట్లాడుతుందాం సరే అన్న, చెప్పండి. ఇప్పటివరకు ఒకవైపున ఇరాను, అమెరికా, మరోవైపున ఇజ్రాయెల్ దేశాల మధ్యన కూడా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనూ ఈ యొక్క మిర్చి ఎగుమతులు దిగుమతులకు, మరోవైపున కాటన్ దిగుమతులకు అంటే ఎగుమతులకు ఏమన్నా ఆటంకాలు ఏర్పడుతున్నాయా? ఈ రోజు వరకు అయితే పెద్దగా మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఏమీ లేవు. వాస్తవంగా గత 2 నెలల నుంచి కూడా మనకి డొమెస్టిక్ వ్యాపారమే నడుస్తూ ఉంది. కాకపోతే ఈ 4-5 రోజుల నుంచి మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. దాని ప్రభావం ఇంతవరకు అయితే మనకేమీ పడలేదు. ఒకవేళ భవిష్యత్తులో పడే అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడు వరకైతే ఆ విధంగా అటువంటి పరిస్థితులు మన దగ్గర ఇంకా లేవు. భవిష్యత్తులో కూడా ఉత్పన్నం కావని అనుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు సగం కంటే ఎక్కువ మిర్చి సీజన్ కూడా అయిపోయింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం వచ్చినటువంటి క్రాప్ మీద 40% ఉంది. గత సీజన్లో ఈరోజు దాదాపు 80,000 నుంచి 1,00,000 బస్తాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనకి 40,000 పైన ఈరోజు రావడం జరిగింది. రేటు కూడా మన దగ్గర 19,225 రూపాయలు పడ్డది. దాదాపు మార్కెట్ అయితే చాలా ప్రశాంతంగా నడుస్తుంది. భవిష్యత్తులో ఏమన్నా క్రూడ్ ఆయిల్ కానీ ఈ ఇబ్బంది అయితే ఏమన్నా ఉంటుందేమో కానీ ప్రస్తుతానికైతే ఏం లేదు, సవ్యంగా సాగుతూ ఉంది. జనరల్గా ప్రతి ఏడాది ఇదే మాసంలో అంటే మార్చి మాసంలో ఇక్కడ నుంచి ఇతర దేశాలకు మిర్చి మొత్తం కూడా ట్రేడ్ అవుతూ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు, బయర్స్ వస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు కూడా వివిధ అంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మొత్తానికైతే ఆ ప్రాంతాలకు సంబంధించి మేలు రకమైనటువంటి మిర్చిని కొనుగోలు చేస్తూ వాళ్ళ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటారు. ఈసారి ఎందుకు లేట్ అవుతుంది అనుకోవచ్చు? అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఖమ్మం మార్కెట్ అన్నది తేజాకి ఫేమస్. ఎక్కడైనా కానీ బయట దేశాలకు ఎక్స్పోర్ట్ అయినా ఇన్నర్గా అయినా కానీ తేజ బయట మార్కెట్ల మీద 90% మార్కెట్ ఉన్నది కేవలం ఖమ్మం మార్కెటే. కాకపోతే ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తక్కువ కావడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు పర్చేజ్ చేసినటువంటిది ఇంకా వినియోగంలోకి ఇంకా రాలేదు. వాళ్ళ దగ్గర స్టాక్ ఉండటం వల్ల ఈ సంవత్సరం పెద్దగా మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ రాలేదు. కానీ ఒక 4-5 రోజుల నుంచి అయితే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా పర్చేజ్ చేయడం కోసం ముందుకు వస్తూ ఉన్నారు. మరోవైపు కార్యదర్శి ఉన్నారు, ఏఎంసీ కార్యదర్శి ఉన్నారు, మనతో పాటు ఉన్నారు, ప్రవీణ్ ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం. అన్న, చెప్పండి. జనరల్గా ఈ సంవత్సరం అంటే ప్రతి ఏడాది కూడా మార్చి అంటే ఫిబ్రవరి నుంచి మొదటి రకం వచ్చిన అంటే ఏదైతే తేజ రకం మిర్చి కాదు, మేలు రకమైనటువంటి వారి మొత్తం కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కాస్త అంటే ఈ లేట్ అయినా సరే మరలా ఇప్పుడు అంటే మిడిల్లో ఉంది మొత్తం కూడా అమ్మకాలు. ఇలాంటి దశలో ఇప్పుడు ఒక బయట దేశాలకు ఎక్స్పోర్ట్ కావాలంటే అక్కడ కాస్త యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్కు, అమెరికాకు, ఇజ్రాయెల్కి మధ్యన ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మన రాష్ట్రంపై కానీ అంటే ఈ మిర్చి కొనుగోలు సంబంధించి జిల్లాపై కూడా పడే అవకాశం ఉందా? ఈ రైతు సోదరులు గమనించవలసింది ఏమిటంటే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి భయము లేదు మనకు. ఎక్స్పోర్ట్స్ ఇంకా మన నుంచి ఊపందుకోకపోవడానికి కారణం ఏంటంటే గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఉన్నటువంటి స్టాక్స్ చైనాలో చాలా వరకు ఉండిపోవడం వల్ల మన దగ్గర ఉన్న ఎక్స్పోర్టర్స్కి ఇంకా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఇంతవరకు రాలేదు. కానీ పోయిన వారం లాస్ట్ 2 రోజులు ఈ రోజు పోల్చుకొని చూస్తే మనకి ఈరోజు ఎక్స్పోర్టర్స్ ఖరీదు రావడం జరిగింది. వారే దరిదాపు ఈరోజున్న 50,000 పైచిలుకున్న బస్తాలలో వాళ్ళు దరిదాపు 25,000 బస్తా ఖరీదు చేయడానికి ముందుకొచ్చి ఉన్నారు. మాకు ఆల్రెడీ నమోదు చేసి ఉన్నాయి వాటి వివరాలు. అదేవిధంగా ఏదైనా యుద్ధానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు రైతులు భయపడవలసిన అవసరం లేదు. మన దగ్గర సరిపోనంత కోల్డ్ స్టోరేజ్లలో ఇంకా మిర్చి పెట్టుకోవడానికి జాగా ఖాళీగా ఉంది.
10 లక్షల బస్తా మాత్రమే ఇప్పటివరకు పెట్టగలిగాం. ఇంకొక 15,000 బస్తా కూడా మనకు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకోవడానికి మనకు ప్లేస్ ఉంది. కాబట్టి ఎలాంటి యుద్ధం గురించి మనం ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూసుకుంటే ఏ దేశాల నుంచి ఎక్కువ అంటే ఒక చైనా నుంచేనా, లేకుంటే ఇతర దేశాలు ఇంకా అంటే వెనిజులా కావచ్చు, లేదంటే ఇతర బర్మడా కావచ్చు, లేదా మిగతా ప్రాంతాలు కూడా మన దగ్గర నుంచి మిర్చి ఎగుమవుతుంది కదా, ఏ దేశాలకు ఎక్కువ ట్రేడర్స్ వస్తుంది? దగ్గర వేరే దేశాలకు మన దగ్గర నుంచి వెళ్ళడం అనేది చాలా చాలా తక్కువ, 1-2% కంటే ఎక్కువ. మిగతా మొత్తం 90% ఎక్స్పోర్ట్ మనం చైనాకే జరుగుతుంది. ఇక్కడ నుండి అక్కడి నుంచి రీరూట్ అయ్యే అవకాశాలు అంటే ఓలియోరెజిన్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత అక్కడి నుంచి వాల్యూ యాడెడ్ సరుకు ఎక్స్పోర్ట్ అవుతుంది, కానీ ముడి సరుకు మాత్రం చైనాకే ఎక్స్పోర్ట్ అవుతుంది. మీరు జిల్లా ప్రజలకు, రైతులకు ఇచ్చే ఒక సందేశం ఏంటి అంటే వాళ్ళకి ఏమని చెప్తారు? ఇప్పుడు మేలే ఒకవేళ గిట్టుబాటు ధర, మరోవైపున ఎలాంటి భయం అక్కర్లేదని చెప్పే అవకాశం ఉంటుంది. ఎలాంటి భయం అవసరం లేదండి. ఈ సంవత్సరం రేటు కూడా మంచి గత సంవత్సరంతో పోల్చుకుంటే 5,000 నుంచి 6,000 రూపాయల రేటు కూడా పెంచుంది ఈ సంవత్సరం. మంచిగా ఎండబెట్టుకొని తీసుకొని వచ్చిన దానికి నెంబర్ 1 డీలక్స్ సరుకులకు అయితే 19,000 రూపాయలు కూడా రేటు పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు గమనించి వారి సరుకుని శుభ్రం చేసుకొని జాగ్రత్తగా మార్కెట్కు తరలించి దళారులకు అమ్మకుండా మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముకోవడాన్ని గమనిక. పత్తి CCI చివరంకంలో ఉన్నాము. ఇక పత్తి నిల్వలు కూడా అయిపోయినాయి అనేది మా దృష్టికి వచ్చినటువంటి అంశము. అయినా సరే ఇక్కడ రోజు ఒక 700-800 బస్తా పత్తి క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. రైతులు మీ వద్ద ఉన్న పత్తిని CCI అయిపోయినా కూడా ఖమ్మం మార్కెట్కి తరలించుకోవచ్చు. సో మొత్తం చూడొచ్చు అంటే ఒకవేళ ప్రాచీన దేశాలు ఉన్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సంబంధించి అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనూ అక్కడ మొత్తం కూడా అంత ప్రశాంతంగా కొనసాగింది. అంటే అక్కడ అంతా ఉండటం ఎంత యుద్ధ వాతావరణం ఉన్నా సరే ఖమ్మంలో ఉన్న మార్కెట్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్ ఎవరు వచ్చినా సరే ఎక్కువ చైనాకే మాత్రమే అటంతా ఎగుమతి అవుతున్న నేపథ్యం అవుతుంది. కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ప్రజెంట్ అయితే రైతులు ఆదాయపడిన అవసరం లేదు. మార్కెట్ ధర గతం కన్నా ఒక 5-6 వేల రూపాయలు ఎక్కువనే ఉన్న నేపథ్యంలోనూ రైతులకు గిట్టుబాటు ధరతో పాటుగా కోల్డ్ స్టోరేజ్లో కూడా నిల్వ ఉన్నటువంటి అంటే ఇంకా ప్లేస్ ఉన్న నేపథ్యం అయితే ఉందంటే చెప్తున్నారు మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.